ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ ఆలయంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు కృష్ణమూర్తి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆధ్వర్యంలో శ్రీ మధ్రామాయణంపై భక్తి శ్రద్ధల మధ్య ప్రవచనాలు నిర్వహించారు. తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నుండి ప్రముఖ వైష్ణవులు హెజ్జీ నిత్యముక్త ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ప్రవచనాలు బోధించారు. ఇక పండుగ వాతావరణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇస్కాన్ భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరణాన్ని గెలవచ్చు. ఆయన ఇదే మాట చెప్తున్నారు. ఏమని పాదాలు ఆ అంతిమ సమయంలో ఎవరైతే కల ప్రయోజనాలు అదే. ఎందుకు ఈ భగవత్ సత్సంగానికి దగ్గర అవుతారు. ఏ స్థితి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఒకటి భగవంతుని గురించి వినేది, తర్వాత వర్షాకాలం ప్రారంభం అవగానే ఇంకేముంది, కృష్ణలోనే ఉన్నాడు, పూర్తిగా మునిగిపోయాడు. అప్పుడు అవధీరిత శారదార విందౌ చరణౌ తే మరణౌ అపి చింతయామి. స్వామి, నన్ను ఎక్కడ పడవేసినా పర్వాలేదు, దివివ స్వర్గమైన, భువివ భూలోకమైన, నరకేవ నరకంలో పడేసినా నన్ను పర్వాలేదు. కులశేఖరాల వారు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. నరకంలోనే పడేసి నాకేం పర్వాలేదు. ఎందుకంటే ఒక్కటి మాత్రం నేను అడుగుతాను, అవధీరిత శారద అరవిందం. శరత్కాలంలో వర్షాకాలంలో వికసించేటువంటి పద్మం ఉంటుంది కదా, నిండుగా వికసిస్తుంది. ఆ శరత్కాలంలో వికసించేటువంటి పద్మము యొక్క అందాన్ని తలదన్నేటువంటి నీ పాద పద్మాలు ఉన్నాయే, ఆ పాద పద్మాలు చరణౌతే మరణవు అపి చింతయామి. నా మరణం వచ్చినప్పుడు ఆ చరణం నాకు గనక స్మరణ ఉంటే, గుర్తుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకని నీ పాదాలు గుర్తుంటే